హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఇవాళైతే మనం ఉచ్చికాయ కూర ఎలా చేయాలో చూడబోతున్నాం. నేనైతే ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక 6-7 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. దాన్ని బాగా దంచుకో. ఇప్పుడు మనం ఇండక్షన్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని అండ్ వెల్లుల్లిపాయలు దంచుకున్నాం కదా, అది ఎర్రగడ్డలు అండ్ టమాటా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. సో అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఒకటి మిస్ చేసామండి, ఎందుకంటే మేము పీజీలో ఉన్నాం. మమ్మీని నేను పిలిచాను పీజీకి, తను పీజీకి వచ్చి కుక్ చేస్తుంది. అండ్ ఇక్కడ మా చెల్లి కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మేము ఒకటి మిస్ చేసామన్నాను కదా, అదేంటంటే ఒడవ అనమాట. అది మీరు నా ముందు వీడియోస్లో ఉంటే కనిపిస్తుంది. అది మిస్ చేసాం, అది యాడ్ చేసింటే ఇంకా చాలా బాగా టేస్ట్ వచ్చేది. సో అది కొంచెం బాగైన తర్వాత చింతపండు అవన్నీ వేసి మేము మంచిగా ఉడకబెట్టామన్నమాట. సో అదే అనమాట ఉచ్చికాయల కూర. సో ఇది నా ఫేవరెట్ కూర. నేను ఇది లేకుండా అయితే నాకు ముద్ద దిగదు. ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అయితే ఇంకొక నెలలో 2-3 సార్లు తింటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్